హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ డ్రై రోస్ట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా చికెన్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి. అయితే ఇది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే చికెన్ డ్రై రోస్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు కేజీ చికెన్తో బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా, ఆ వీడియో చూసి చాలామంది ట్రై చేశారు అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని కూడా చెప్పారు. అలాగే ఈరోజు కేజీ చికెన్తో ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు చికెన్తో ఫ్రై చేయాలి అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎవ్రీ టైం ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ డ్రై రోస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకోండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. 2 లేదా 3 టీ స్పూన్స్ దాకా సాల్ట్ పడుతుందండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మబద్దం తీసుకుని ఆ రసం పిండేసి వేసేసేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసి ఈ పసుపు, ఉప్పు, నిమ్మరసం అంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా పట్టించిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేయండి. 1 టేబుల్ స్పూన్ అంటే 4 టీ స్పూన్ల దాకా కారం పడుతుందండి. కేజీ చికెన్ కదా, సో కొంచెం కారం ఎక్కువే పడుతుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేయండి. బయట సూపర్ మార్కెట్లో దొరికే గరం మసాలా అయినా వాడుకోవచ్చు. లేదు హోమ్ మేడ్ గరం మసాలా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అలాగే 1/2 కప్పు దాకా పెరుగును వేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు వదిలేసేయండి. మీకు ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే బయట కూడా మీరు 2 అవర్స్ పాటు పెట్టుకోవచ్చు. ఆ తర్వాతే మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు చికెన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి వేసేయచ్చండి. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టి కుక్ చేయండి. వన్స్ ఇలా చికెన్లోంచి వాటర్ బయటికి వచ్చి ఊరుతున్నప్పుడు ఒకసారి చికెన్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత అడుగున లైట్గా గ్రేవీ ఉంటుంది. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. బట్ మీకు ఇంకా ఫ్రై అనేది రెడీ అవ్వదన్నమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టకుండా తిప్పుకుంటూ కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కనుక మళ్ళీ తిరిగి మీరు మూత పెట్టేస్తే కలిపేటప్పుడు పీసెస్ కింద విడిపోతుందన్నమాట. సో అందుకని ఈ స్టేజ్లో మూత పెట్టకుండా ఇది డ్రైగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోండి. ఇవి స్కిప్ చేయొద్దండి. ఇవి యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవి వేసిన తర్వాత జస్ట్ 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం చికెన్ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. మీరు ఈ చికెన్ ఫ్రైని ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీకు అసలు దొరకదు. ఇది ఇంట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.